శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఫిబ్రవరి 8 నుంచి 14 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలిద్దాం. ఏదైనా మకర రాశి వారు చాలా ధైర్యంగా వారి యొక్క కార్యక్రమాలు సాధించుకోవడానికి ఇది సరైన సమయం. రాష్ట్రాధిపతి శని 3వ స్థానంలో ప్రోగ్రెస్గా ఉండడం వల్ల కొద్దిగా ఆలస్యం అయినా సరే మీరు ప్రారంభించిన పనులు సక్సెస్ అవుతాయి. అయితే చాలా వరకు ఓర్పుగా మీరు ప్రయత్నం చేయాలన్నమాట. అంటే శని భగవానుడు స్టార్టింగ్ 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదన్నా ఒక ప్రయత్నం చేసేటప్పుడు ఈ శని భగవానుడు మీ ప్రయత్నం కరెక్ట్ అయిందా కాదా, మీరు దాంట్లో చివరి దాకా ఉంటారా ఉండరా అని బాగా పరీక్షించిన తర్వాత మాత్రమే ఆ పని ప్రారంభించి దాన్ని సక్సెస్ చేయడం జరుగుతుంది. అంటే శని భగవానుడు ఒక పని ప్రారంభానికి సహాయపడితే ఆ పని పూర్తయ్యేదాకా చివరిదాకా మీతో ఉంటాడు. అంటే ఓర్పుగా సహనంగా మీతో కలిసి ప్రయాణం చేయడం జరుగుతుంది. ఎక్కడ మీరు తొందరపడినా అది ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని నిదానంగా వ్యవహరించండి. కంప్లీట్గా మీ యొక్క కార్యక్రమాలు నెరవేరుతాయి. ఇది శని భగవానుడిని మీకు అనుగ్రహించడానికి ఈ రోజే కాదు, మీకు ఇంకా 2 సంవత్సరాల దాకా అదే స్థానంలో ఉంటూ మిమ్మల్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నంలో ఉండడం జరుగుతుంది. మీకు కావలసిందల్లా ఓర్పు సహనం అంతే చాలు. అయితే ఇప్పుడు కుజుడు ఈ రాశి అందే ఉచ్చక్షేత్రంలో రుచిక మహాపురుష యోగంలో ఏర్పడడం వల్ల చాలా సమర్థవంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రధానంగా భూములు సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు మీరు చాలా కృషిగా చేస్తూ ఉంటారు. ఎటువంటి అడ్డంకులు వచ్చినా కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొని సాధించడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క స్పీడ్ని, మీ యొక్క సాహసాన్ని చూసి ఇతరులు చాలా ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. మీతో పోటీ పడాలంటే ఇతరులు కూడా భయపడే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి మీకు కలుగుతుంది. అయితే రవి కూడా ఈ వారం అంతా కూడా ఇంచుమించుగా ఇదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే చాలా సాహసంతో కూడుకున్న ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే రవి మీకు అష్టమాధిపతి, పైపెచ్చు శత్రుగ్రహం, ఇంకో శత్రుగ్రహంతో కలియడం, ఇవన్నీ కూడా జాతకుడి యొక్క వేగాన్ని పెంచుతూ ఉంటాయి. అవతల వాడు ఎంత గొప్పవాడినైనా మీరు దాన్ని ఎదిరించి మీ ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేసిన, ఒక రాజకీయ పదవి కోసం ఆశించిన కంప్లీట్గా అవి మీకు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ధనస్థానంలో ఆల్రెడీ శుక్రగ్రహం ఈ లగ్నానికి యోగకారకుడు, మిత్రుడైనటువంటి రాహుతో కలియడం వల్ల కుటుంబ విషయాల్లో ఏదో ఒక వేడుక జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో ఫంక్షన్లో, పార్టీయో, ఒక కాక్టైల్ పార్టీయో, 10 మంది వచ్చి కలుసుకోవడమో, ఇలాంటి చిట్చాట్ లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఎక్కువగా ఇది ఆనందంగా కుటుంబ సభ్యులు గడపడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక వివాహ వేడుకలో పాల్గొనడం కానీ, లేదంటే బంధువులంతా మీ కుటుంబాన్ని కలుసుకొని ఫంక్షన్ లాంటివి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక బుధుడు కూడా రావడం వల్ల సాధారణంగా బుధుడు ఈ రాశి వారికి భాగ్యాధిపతిగా దైవానుగ్రహం కలుగుతూ ఉంటుంది. కుటుంబ పెద్ద మీకు అన్ని విధాలా సహకరిస్తూ ఉంటారు. ఆల్టుగత మొత్తం మీద కొంతకాలంగా ఉన్నటువంటి కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే ఇంతవరకు గతంలో ఇతరులు లేదా మీ కుటుంబంలో ఉండి వాళ్ళు ఏదో పెత్తనం చేస్తూ ఉంటారు. నెమ్మదిగా వాళ్ళంతా తప్పుకోవడం వల్ల కేవలం మీ కుటుంబ సభ్యులు మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం వల్ల అది కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటుంది. కొంత రాజీ మార్గంలో మీరు పయనించడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద కుటుంబ విషయాలు సర్దుబాటు అవుతాయి. వ్యక్తిగతంగా ఏదో పని చేయాలని మీ ఆలోచన ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే కొత్త ప్రయత్నాలు చాలా వరకు ముందుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మరి ఏంటంటే ఇక్కడ 6వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం ఇది కొంతవరకు మీ యొక్క స్థాయిని బట్టి ఆరోగ్యపరంగా కొంత అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యంగా స్టమక్ సంబంధించినవి కానీ, అజీర్ణ సమస్యలు లాంటివి కానీ, బ్యాక్ పెయిన్ లాంటివి కానీ, ఈ డయాబెటిక్ గట్ట ఉన్నవాళ్ళు కంప్లీట్గా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అంటే ఏదన్నా గుప్తంగా ఉన్నటువంటి అధిక శ్రమ వల్ల, వేరే కారణాల వల్ల కొంత ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది అన్నది ఈ సమయంలో మీకు ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది. స్వల్పంగా ఉండడం వల్ల పెద్దగా పర్లేదు, అతిగా శ్రమ పడడం వల్ల కూడా కొన్ని అనుకోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కంప్లీట్గా మీరు ఈ వారంలో ఎటువంటి ఆవేశాలకి, కోపాలకి గురవ్వకుండా నిదానంగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్యపరమైనది చిన్న సమస్యలు అదే వాటికి సాల్వ్ అవుతుంటాయి. బట్ ఏదైనా పెద్దగా టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. అంటే ఓవరాల్గా ప్రయత్నం చేసినప్పుడు ఈ సమయంలో ఈ మకర రాశి వారికి ఎవరి ప్రోత్సాహం ఉన్నా లేకపోయినా మీకు మీరే మీకున్నటువంటి సమస్యలను సాల్వ్ చేసుకుంటారు. అంటే సాధారణంగా మకర రాశి వారికి ఎవరి నుంచి కూడా పెద్ద సహకారం ఉండదు. మీ సమస్యలు మీరే సహకరించుకోవాలి.
పైపెచ్చు మీరు ఎదగకుండా చాలామంది అడ్డుకొని మిమ్మల్ని అదే స్థాయిలో ఉంచాలనే వ్యతిరేకం కూడా ప్రయత్నాలు జరుగుతుంటాయి. కాబట్టి శత్రువులను జాగ్రత్తగా గమనిస్తూ మీ దారిలో మీరు వెళ్ళినప్పుడు మాత్రమే సక్సెస్ రావడం జరుగుతుంది. బట్ ఏదైనా ప్రథమంలో పెద్ద ఇబ్బంది లేదు, కానీ ఎవరు మీ జోలికి వచ్చినా కూడా వాళ్ళకే నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఈ వారంలో ప్రధానంగా శని త్రయోదశి 14వ తారీఖున శని త్రయోదశి రావడం జరిగింది. ఆ మన్నాడు 15వ తారీఖున మహాశివరాత్రి. కాబట్టి ఏదైనా ఈ సకల రాసుల వారు కూడా జీవితంలో మళ్ళా తిరిగి పుంజుకోవాలంటే ఈ ప్రధానంగా ఈ 2 రోజులు మరి మన శని త్రయోదశి రోజు ఏదైనా శని క్షేత్రాన్ని దర్శించడం, ఏదో మన మందవిల్లని అని కొన్ని శని క్షేత్రాలు దర్శించి అక్కడ పూజ చేయించుకోవచ్చు. లేని పక్షంలో ప్రధానంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి అక్కడ ఉన్నటువంటి పంతులు గారి ద్వారా కంప్లీట్గా మీరు మరి విధి విధానంగా శని భగవానుడికి తైలాభిషేకం చేసి చక్కగా ఈ తైలాభిషేకం జరిగిన తర్వాత ఆ ప్రధాన దేవాలయంలో ఉన్నటువంటి పరమశివుని కూడా దర్శించుకొని ఆ రోజు కంపల్సరీగా మీరు అంటే చాలాసార్లు చెప్పినప్పుడు కూడా కొత్త వారి కోసం ఆయిల్తో చేసిన పదార్థాలు ఏమీ తినకూడదు. అది ఆ రోజంతా నియమంగా ఏదో ఫ్రూట్స్ పళ్ళు వాటి తింటూ మరి అదే మర్నాడు కూడా మహాశివరాత్రి గొప్ప అదృష్టం. కాబట్టి మహాశివరాత్రి రోజు మరి ఆ పరమశివుని దర్శించుకొని వీలైతే మారేడు దళాలతో కనీసం ఒక్క మారేడు దళమైనా పర్వాలేదు, ఆ మారేడు దళంతో మరి పరమశివుని యొక్క అర్పించి నమస్కరించుకొని ఆ రోజు కూడా విధి విధానంగా మీరు పవిత్రంగా భగవంతుడికి దగ్గరగా ఉండడం వల్ల జీవితంలో ఆ మర్నాడు నుంచి చాలా గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మహాశివరాత్రి రోజు వీలున్న వాళ్ళు అంటే ప్రతిదీ పెద్ద టెంపుల్లో పంచారామాల్లో కాశీక్షేత్రంలో అక్కర్లేదు, ఎక్కడ ఏ శివలింగం ఉన్నా వీలైతే రుద్రాక్షలు అంటే ఎన్ని ముఖాలైనా పర్వాలేదు, ఎన్నైనా పర్లేదు, మరి శుభ్రమైనటువంటి వాటర్లో వేసి ఆ రుద్రాక్షలతో శివునికి అభిషేకం చేయవలసి ఉంటుంది. ఈ అభిషేకం చేసిన తర్వాత ఆ రుద్రాక్షల్ని అంటే మీ బంధువులు కానీ మీరు కానీ ఎవరు కానీ అది అదే రోజు మెడలో ధరించడం వల్ల కూడా శని భగవాను నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి కంప్లీట్గా మీరు బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా ఈ రుద్రాక్ష ధరించడం వల్ల మీలో ఉన్నటువంటి కోపం అంటే బాగా తగ్గిపోతుంటుంది. చాలా ఓర్పుగా సహనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా మీకు ధనాకర్షణ పెరుగుతూ ఉంటుంది, ముఖంలో ఒక విధంగా గ్లో పెరుగుతూ ఉంటుంది, ఒక గౌరవమైనటువంటి హోదా కలుగుతూ ఉంటుంది. దీంతోపాటు మీరు ధరించగలిగితే విభూతి ధారణ వల్ల విభూతి ధారణ కూడా అలవాటుగా చేసుకొని ప్రతిరోజు ధరించడం వల్ల జీవితంలో కంప్లీట్గా చేంజ్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అది ఒకసారి మీరు ప్రయత్నం చేయండి, ఎంతో కొంత మీ జీవితంలో మార్పు అన్నది రావడం జరుగుతుంటుంది. అంటే దీనికి ప్రత్యేకంగా ఏలినాడు శని జరుగుతుంది, అష్టమ శని జరుగుతుంది. కాబట్టి వాళ్ళే చేయలేని రూల్ ఏం లేదు, ఎవరన్నా చేయొచ్చు, ఎవరు చేసినా కూడా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నమ్మకంతో ఎంత చిన్నగా అయినా ఎంత చిన్న దేవాలయంలో చూసినా ఆ ఫలితం వస్తుంది తప్ప పర్టికులర్గా అక్కడికే వెళ్ళాలి, ఆ క్షేత్రమే దర్శించాలి అని ఏం పెట్టుకోవద్దు. మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ శివాలయం అయినా ఏ శివలింగానైనా దర్శించి ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.